నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రశ్నించిన కేటీఆర్ పై 14 కేసుల బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పథకం ప్రకారమే పొదిలిలో రాళ్ల దాడి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. అన్నింటికీ తెగించే మాట్లాడుతున్నాం, తెలంగాణ కోసం మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడేది లేదు కేటీఆర్. మహిదర లగ్జరీ విల్లాస్ లో క్లబ్ హౌస్ ను ప్రారంభించిన పటాన్ చెరువు శాసనసభ్యులు గుడెం మహిపాల్ రెడ్డి. అటు లగచర్ల లంబాడ ఆడబిడ్డల నుంచి ఇటు మూసి బాధితుల దాకా అన్యాయానికి గురైన వారందరి తరపున ప్రశ్నించినందుకు కేటీఆర్ పై రేవంత్ సర్కారు 14 అక్రమ కేసులు బనాయించిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజాపాలన ముసుగులో రేవంత్ రెడ్డి ప్రతీకార పాలన సాగిస్తున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని 6 గ్యారంటీలను ఆటకెక్కించి అణచివేతలు, కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలే విధానాలుగా మార్చుకుని ఓట్లేసిన ప్రజలను వంచిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు కిషోర్ గౌడ్, ఉపేంద్రాచారితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నిరంతరం ప్రజల కోసం రాజీలేని పోరాటం చేస్తున్న కేటీఆర్ గొంతు నొక్కేందుకే రేవంత్ సర్కార్ అక్రమ కేసులు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటి వల్ల రాష్ట్రానికి జరుగుతున్న అపారమైన నష్టం మీద ఏర్పాటు చేసిన నిజాలను ప్రజలకు వివరించడానికి ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి వచ్చిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ నమస్కారం. జై తెలంగాణ. మిత్రులారా, మొట్టమొదట తెలంగాణ ప్రజలకు నేను ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఒక దొంగ చేతికి ఇంటి తాళాలిచ్చి పోతే ఏ విధంగా నష్టం జరుగుతుందో, యాంటిసిడెంట్స్ వెరిఫై చేయకుండా ఒక క్యాండిడేట్కు ఒక పోలీస్ అధికారి ఉద్యోగంగా ఇస్తే ఎంత నష్టం జరుగుతుందో, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నియమిస్తే ఎంత నష్టం జరుగుతుందో, ఈరోజు 89 కేసులు ఉన్న ఒక నేరస్తుడు, మరి ముఖ్యంగా ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా కెమెరా ముందు లంచం ఇస్తూ దొరికిన ఒక నేరస్తుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి జరుగుతున్న అపార నష్టం ప్రజలందరూ కూడా గుర్తించాలి. దీనివల్ల ప్రజలకు రావాల్సిన సంపద ఏ విధంగా పట్టపగలే లూటి అవుతుందో ప్రజలు గుర్తించాలి. నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయి అనుకోనేమో వచ్చిన అబద్ధాలు చెప్తేనే ప్రజలు నమ్ముతారు, నిజాలు చెప్తే ప్రజలు నమ్మరు అని బాజాప్తా మీడియా ముందు స్టేట్మెంట్ ఇచ్చి మరి ఈరోజు ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చున్న రేవంత్ రెడ్డి, అదే రేవంత్ రెడ్డి చేతిలో హోంశాఖ, అదేవిధంగా రాజ్యాంగ సంస్థలు అలాంటి నేరస్తుడి చేతిలో ఉంటే రాష్ట్రానికి ప్రజలకు జరుగుతున్న అపారమైన నష్టం గురించి ఈరోజు నేను స్పష్టంగా మాట్లాడాలనుకున్నాను. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకగా, వాళ్ళ కన్నీళ్లు తుడిచే ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక తల్లి నుంచి చెల్లెలు దాకా, అన్న నుంచి తమ్ముడి దాకా, ఒక ముసలాయన దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళుతూ వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ ఎన్నో ఇబ్బందులున్నా, ఎన్నో అడ్డంకులున్నా, ఎన్నో అక్రమ కేసులున్నా మరి అలా వీరోచితంగా పోరాడుతున్న కేటీఆర్ గారు లగచర్ల నుండి ఆదిలాబాద్ వరకైతేనేమి, మహబూబాబాద్ నుంచి మహబూబ్నగర్ వరకైతేనేమి, మూసీ నది పరివాహక ప్రాంతం అయితేనేమి, మంజీరా పరివాహక ప్రాంతం, ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి ఆగమేఘాల మీద పోయి అక్కడ ప్రజల గొంతుకగా ఉండి ప్రజల తరపున పోరాటం చేస్తున్న కేటీఆర్ గారి మీద ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాప్రభుత్వం అనే పేరుతోని ప్రతీకారం తీర్చుకున్నందుకు వచ్చిన కేసులు 14, అన్ని అక్రమ కేసులే.
కాళేశ్వరంలో మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిందని కాంగ్రెస్ పార్టీ రకరకాల అబద్ధాలను ప్రచారం చేస్తున్న సమయంలో నిజాలు ప్రజలకు తెలపడానికి కోసం మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర పోతే అక్కడ కేసు, చార్మినార్ దగ్గరికి పోయి నిజాలు మాట్లాడితే అక్కడ కేసు, మూసీ నది పరివాహక ప్రాంతంకు పోయి ఇండ్లు కూలిపోతున్నాయి హైడ్రా వల్ల అని మాట్లాడితే అక్కడ ఒక కేసు, సిరిసిల్లలో ప్రజలకు బాధలు అవుతున్నాయంటే అక్కడ ఒక కేసు. కేసీఆర్ గారిని అన్యాయంగా తెలంగాణ రాష్ట్రానికి మూల కారకుడు, తెలంగాణ జాతిపిత, తెలంగాణనే గుండెలో పెట్టుకొని తెలంగాణ ప్రయోజనాలు గుండెలో శరీరంలో కణాన పెట్టుకొని ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి తెలంగాణను పోరాడి తెచ్చి ఆ తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా పెట్టిన కేసీఆర్ గారికి పీసీ ఘోష్ కమిషన్ ముందు పిలిచినప్పుడు వచ్చిన వేలాది మంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినందుకు కేసు, ఏసీబీ కార్యాలయం నుంచి తెలంగాణ భవన్కు నడుచుకుంటూ వస్తే కేసు, శ్వాస తీసుకుంటే కేసు, నోటి నుంచి మాట వస్తే కేసు, ఆలోచిస్తే కేసు, నిజం మాట్లాడితే కేసు. ఇన్ని కేసులు పెట్టిండ్రు కేటీఆర్ గారి మీద. అయినా కూడా కేటీఆర్ గారు వెరవకుండా బెదరకుండా మడమ తిప్పకుండా పోరాడుతూనే ఉన్నారు. కేటీఆర్ గారి మీద పెట్టిన 14 కేసుల్లో 7 కేసులు అలో చేసిండ్రు. మీరు అర్థం చేసుకోండి, క్వాష్ పిటిషన్ను గౌరవ హైకోర్టు అలో చేసిందంటేనే ఈ కేసులు తుఫేల్ కేసులు అని అర్థం. అందులో 4 కేసులు హైకోర్టు క్వాష్ చేసింది, ఎఫ్ఐఆర్ ఇది చెల్లదు అని చెప్పి క్వాష్ చేసింది. అయినా కూడా నిన్న 2 కేసులు పెట్టిండ్రు ఒకటే సబ్జెక్టు మీద, రగిలిపోతూ ఏది కరెక్టు ఏది తప్పని చూసుకునే పరిస్థితిలో కూడా లేడు. ఒకటే సబ్జెక్టు మీద 2 ఎఫ్ఐఆర్లు. అంటే మీరు ఆలోచించండి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, ఒకటే సబ్జెక్టు మీద 2 ఎఫ్ఐఆర్లు పెట్టకూడదని, అయినా ఎఫ్ఐఆర్లు పెట్టింది. సో మిత్రులారా, మరి కేటీఆర్ గారు ఫార్ములా ఈ కేసు నిజంగా నేను మొదటి రోజే చెప్పిన, ఇప్పటికి కూడా చెప్తున్న, ఒక 26 సంవత్సరాల సర్వీసులు చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో మెడల్ తీసుకున్న ఒక ఆఫీసర్గా నేను మళ్ళీ రిపోర్ట్ చేస్తున్నా, తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డు తీసుకున్న వ్యక్తిగా చెప్తున్నా, ఈ కేటీఆర్ గారి మీద పెట్టిన ఈ ఎఫ్ఐఆర్లన్నీ, ముఖ్యంగా ఈ ఫార్ములా ఈ ఎఫ్ఐఆర్ కూడా ఒక తుఫేల్ ఎఫ్ఐఆర్, ప్రతీకారంతో పెట్టిన ఒక ఫేక్ కేసు ఇది, అంతకు మించి ఇంకొకటి కాదు. నిజానికి కరప్షన్ అంటే ఏంటి? రేవంత్ రెడ్డి చేసింది కరప్షన్. రెడ్ హ్యాండెడ్గా ఒక వ్యక్తికి లంచం ఇస్తూ నువ్వు పలాని విధంగా ఓటేయాలని చెప్పి 50 లక్షల రూపాయల బ్యాగ్తో దొరికిండు. ఇవాళ తెలంగాణలో ఎవడన్నా బ్యాగ్ కొనుక్కోవాలంటే భయపడుతున్నాడు, నన్ను కూడా రేవంత్ రెడ్డి అంటారేమో అని. ఇది పరిస్థితి ఉన్నది. కానీ కేటీఆర్ గారు అట్లా దొంగతనంగా ఎవడికో లంచం ఇస్తూ, లేకపోతే లంచం ఇచ్చి తన బ్యాంక్ అకౌంట్లో వేల కోట్ల రూపాయల జమ చేసుకోవాలని దొరికిన వ్యక్తి కాదు. ఆ రోజు చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా, 100 సంవత్సరాల తర్వాత కూడా చెప్తా, భారతదేశ నేర పరిశోధన చరిత్రలో సిగ్గుతో తల వంచుకునే కేసు ఏదైనా ఉందంటే ఈ కేటీఆర్ గారి మీద పెట్టిన కేసు. కరప్షన్ అంటే అడిగేవాడి దగ్గర నుంచి డిమాండ్ ఉండాలి, ఇచ్చేవాడి నుంచి ఇవ్వడానికి డబ్బులు ఉండాలి. ఆ అడిగే వ్యక్తి ఏదో ఒక పని చేస్తే ఆ పనికి ప్రతిఫలంగా పబ్లిక్ సర్వెంట్ అయినా, గవర్నమెంట్ సర్వెంట్ అయినా, సివిల్ సర్వెంట్ అయినా, ఎవరైనా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. పొగాకు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు పొదిలికి వచ్చిన వైఎస్ జగన్ పై కుట్రపూరితంగానే టీడీపీ రాళ్ల దాడి చేయించిందని వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్లినా పెద్ద ఎత్తున వస్తున్న ప్రజాదరణను చూసి కూటమి ప్రభుత్వం ఓర్వలేకపోతుందని మండిపడ్డారు. దీనిలో భాగంగానే పొదిలిలో ఒక ప్రణాళిక ప్రకారం జగన్ కాన్వాయ్లో అరాచకం సృష్టించేందుకు హింసకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. పొగాకు వేలం కేంద్రానికి వైఎస్ జగన్ వేలాది మందితో ర్యాలీగా వస్తుంటే టీడీపీ దాడులకు తెగబడింది. కొంతమంది నల్ల బెలూన్లతో నిరసన తెలిపే పేరుతో ముందు నిలబెట్టి వారి వెనుక రాళ్ల కుప్పను ఏర్పాటు చేసి ర్యాలీపైకి రాళ్లతో దాడి చేశారు. ప్రకాశం జిల్లా రాజకీయాలలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన సంఘటన. ఎందుకు అలా చెప్పాల్సి వస్తుందంటే, నాకు తెలిసి ప్రపంచంలో, భారతదేశంలో రైతులకు పరామర్శలు చాలా జరిగి ఉంటాయి.
నష్టపోయిన రైతులను పరామర్శించడానికి చాలామంది రాజకీయ నాయకులు వెళ్ళుంటారు. చాలా సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. కానీ పొదిల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటన, అది వాళ్ళ అవసరమైతే, నేను కష్టంలో ఉంటే, బాధలో ఉంటే నన్ను ఓదార్చడానికి, పరామర్శించడానికి ఓ నిజాయితీ కలిగిన నాయకుడు వచ్చాడనే ఆనందం వాళ్ళ కష్టాన్ని మర్చిపోయేటట్టు చేసింది. వాతావరణం కూడా పూర్తిగా అనుకూలించింది. కుప్పల తెప్పలుగా రైతన్నలు జేజేలు పలుకుతూ మా అందరి అభిమాన నాయకుడిని హెలికాప్టర్ దగ్గర నుంచి, ఆయన అసలు కారులోంచి దిగితే భుజాల మీదనే తీసుకెళ్ళి ఉండేవాళ్ళేమో, అంత అభిమానాన్ని చూపించారు రైతన్నలు. ఎటు చూసినా రైతులే, పొలాల్లో నుంచి, ఇళ్లలో నుంచి, ఇళ్ల మీద నుంచి. ఇక్కడ మీరు గమనించండి, కావాలంటే గవర్నమెంట్ ఇంటెలిజెన్సీతో కూడా రిపోర్ట్లు తెప్పించుకోమని డిమాండ్ చేస్తున్నాం. ఒక్కరికి కూడా వెహికల్స్ పెట్టి మేము తరలించిన దాఖలాలు లేవు. నియోజకవర్గాల వారిగా రైతులు వాళ్ళ సామర్థ్యంతో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటనను చూడాలని, దానిలో పాల్గొనాలని స్వచ్ఛందంగా తరలి వచ్చారు. అది చూసిన మేము, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని మాకు తెలుసు, కానీ ఒక్క 12 నెలల కాలంలో ప్రజాస్వామ్యంలో ఎన్నిక కాబడిన ప్రజాప్రభుత్వం మీద ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందా అని ఆశ్చర్యపోయాం. ఓ పక్కన ఓ 40-50 వేల మంది ఒక వీధిలో నుంచి ఒక ప్రవాహంలాగా వెళుతున్నప్పుడు మీతే ప్రోత్సహించబడి చంద్రబాబు నాయుడు గారి ఆఫీసు, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నుంచి వచ్చిన డైరెక్షన్స్ ప్రకారం రాజకీయ ప్రేరేపితమైన కార్యకర్తలు వాంటెడ్గా కావాలని సమసిపోయిన అంశాన్ని, మాకు సంబంధం లేని అంశాన్ని, ఏ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధం లేని ఒక అంశాన్ని ఎత్తుకొని 40,000 మంది వెళ్తున్నప్పుడు ఓ 40 మంది ప్లకార్డ్స్ పట్టుకుంటే, మీరు నిజంగానే చెప్పినట్లుగా మేము దాడి చేయాలి, దాడి చేశామని మీరు చెప్పినట్లయితే ఈ సంఘటన ఈ విధంగా ఉండుండేదా అని ప్రశ్నిస్తున్నాం. ఇంత అన్యాయంగా మాట్లాడతారా? సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు గ్లోబల్స్ ప్రచారం చేయటంలో నిష్ణాతులని, లేనిదాన్ని ఉన్నట్టుగా చూపించగలిగిన కళాకారుడని, వారికి ఉన్న అనుభవం మొత్తాన్ని కూడా అబోధ కల్పనలు సృష్టించడానికే వాడారని అనేకమైన ఉదంతాలు మనకి సుస్పష్టం చేస్తూ ఉంటాయి. యాక్చువల్గా మిత్రులారా, నేను తెలంగాణలో ఇచ్చిన గద్దర్ ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కమిడియన్, ఉత్తమ విలన్ క్యారెక్టర్లన్నీ ఆంధ్ర రాష్ట్రంలో అధికార పార్టీలో ఉన్న ఈ రోజున. నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తమ దర్శకుడు యొక్క అవార్డు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి, ఉత్తమ కమిడియన్ అవార్డు పట్టాభి చౌదరికి ఇవ్వాలి, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టు ఈరోజు కొలుసు పార్థసారథి గారికి ఇవ్వాలి, ఉత్తమ విలన్ ఈ రాష్ట్రంలో నారా లోకేష్కి ఇవ్వాలి. ఇవన్నీ కూడా రాజకీయాలలో చెల్లే మాటలు కాదు, రాజకీయాలకు సరిపడేటువంటి వ్యవహార శైలి అంతకన్నా కాదు. ఏం తప్పు చేశారని ఇప్పుడు నేను వీడియోస్ చూపిస్తాను. దయచేసి మీడియా ప్రపంచం, మీడియా సోదరులారా, మీరంటే మాకు వల్లభాని అభిమానం, మీ మీద అపారమైన నమ్మకం. నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగిన దమ్ము ధైర్యం మీడియా వ్యవస్థకు ఉందని మేము నమ్ముతున్నాం. ఈ రోజున మేము మీ ముందు ప్రదర్శన చేస్తున్నాం. ఆ వీడియోలను ఈ ప్రపంచానికి చూపించండి. ఈ వీడియోలు చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఏ నాయకుడైనా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా బెజవాడ బెంజ్ సర్కిల్లో సవాల్ చేస్తున్నాం. మీ వీడియోలు మీరు ప్రదర్శించండి, మా వీడియోలు మేము ప్రదర్శిస్తాం. ఈ వీడియోల్లో మేము ఏదైనా మ్యానిపులేట్ చేసినా, మీ పోలీసులే ఉన్నారు, 40 మంది తెలుగుదేశం పార్టీ ఆర్గనైజ్డ్ కార్యకర్తల కోసం
విధ్వంసం సృష్టించడం కోసం రాళ్ల కుప్పను ఏర్పాటు చేశారు ఇళ్ల మీద. వారందరినీ ముందుగానే తరలించుకున్నారు. వారికి 400 మంది పోలీసులను కాపలా పెట్టారు. ఎస్పీని ప్రశ్నిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఓ మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేసే రోడ్లో నల్ల బెలూన్లు పెట్టుకొని ప్లకార్డులు పట్టుకొని నిలబడే వాళ్ళకి మీరు పర్మిషన్ ఎందుకు ఇచ్చారని అడుగుతున్నాం. అంతమంది వస్తారని మీకు ముందే తెలుసు కదా. పొరపాటున ఏదైనా అల్లరి సంఘటన జరిగితే దానికి బాధ్యత ఎవరు? వేధింపులతో సాధించిందేం లేదని అన్నింటికి తెగించే కోట్లాడుతున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి మీకు ధైర్యం ఉంటే లై డిటెక్టర్ పరీక్షకు రావాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి చెప్పుకోవడానికి చేసిందేమీ లేదని, విచారణలో కమిషన్లు అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. తమకు చట్టాలు న్యాయస్థానాలపై గౌరవం ఉందని, ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తానని చెప్పారు. తెలంగాణ కోసం ఇప్పటికే జైలుకు వెళ్లొచ్చానని, మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడేది లేదన్నారు. ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరే ముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. చట్టాలు న్యాయస్థానాలపై గౌరవం ఉంది కాబట్టి ఏసీబీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తామని చెప్పాం. విచారణకు పిలవడం ఇది 3 సార్లు కాదు, 30 సార్లు అయిన విచారణకు వస్తాం. కేసీఆర్ హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ల ముందు కూర్చోబెట్టారు. వారిని కమిషన్ ముందు కూర్చోబెట్టే పైశాచిక ఆనందం పొందుతున్నారు. కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా, హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు, 100 సార్లు అయినా జైలుకు పోతాం. కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. మీరిచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు, ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు. రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తా ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది. కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు, చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి? నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద, ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని, ఎంక్వైరీ అని, ఏదో జరిగిందని, ఇదిగో పులి అంటే అదిగో తోక అని, నువ్వేమో దున్నపోతు తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ రెడీగా ఉన్నాడు. నువ్వు దున్నపోతు తినిందనగానే వాడు దుడ్డని కట్టేయని వాడికి వస్తాడు. మీ ఇద్దరి దొంగ భాగవతం, మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో 2 వ్యక్తులను జైల్లో పెడతాం. కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈ రోజు ఉండేది బీఆర్ఎస్ఏ. రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. నువ్వు ఒక్కసారి కాదు, 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రా. రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు, ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరపున నిలదీయడం బంద్ చేయం. నువ్వు వేధింపులతో, కేసులతో. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పోచారంలో మహిధర లగ్జరీ విల్లాస్ లో క్లబ్ హౌస్ ను ప్రారంభించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, మహిధర ఎండి ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విలాస్ లో ఏ పని ఉన్నా సహాయం చేయడానికి ముందుంటాను అని, త్వరలోనే మిషన్ భగీరథ వాటర్ శాంక్షన్ ఇచ్చి త్వరలో ప్రారంభం చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మహిధర విలాస్ ఎండి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ విలాస్ వెంచర్ ప్రారంభించినప్పుడు స్థానికులు పూర్తి సహకారం ఇచ్చారు అని, ముఖ్యంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పూర్తిగా సహకరించారు.
వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ప్రశాంత్ రెడ్డి రోజు రోజుకి మహేంద్ర ప్రాజెక్టులు అభివృద్ధిలో దూసుకుపోతుందని అందరికీ ధన్యవాదాలు తెలిపిన సంస్థ ఎండి ప్రశాంత్ రెడ్డి. పరిసరాల్లో మైదరా లగ్జరీ కాలనీ క్లబ్ హౌస్ వెంకటేశ్వర స్వామి ఆలయం భూమి పూజకు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షురాలుగా కాలనీ అధ్యక్షురాలు స్వాతి గారు. అలా కానీ వాళ్ళు చెప్తున్నారు, ఆయన చెప్తున్నారు మైదరా ఫ్యామిలీ సార్ ఇదంతా నీ పిల్లలే. ఈ అదృష్టం అందరికీ రాదు, కొంతమందికి వస్తుంది. ఇల్లు జీవితంలో మనిషి పుట్టినప్పటి నుండి జీవిత ప్రయాణంలో గిట్టే వరకు ఒక ఇల్లు కట్టాలి, ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలని చెప్పి జీవితంలో సగభాగం అది. అర్థమైందా మీకు? జీవిత ప్రయాణంలో మనం చనిపోయే వరకు ఒక ఇల్లు కట్టాలి, ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలని చెప్పి జీవితంలో సగభాగం అది. మైదరా ప్రశాంత్ రెడ్డి గారు ఇంత చక్కటి కాలనీ ఇల్లు కట్టి మీకు అందేయడం జరిగింది. అంత మైదరా ఫ్యామిలీ మెంబర్స్ మీరు. కాబట్టి ఈ క్లబ్ హౌస్, పార్కు, ఇక్కడ ఆలయ నిర్మాణానికి ఫౌండేషను, చక్కటి వాతావరణంలో మీరు అందరూ ఉంటా ఉన్నారు. మీరు నాకు తెలిసిన కాడికి చాలామంది ఉద్యోగస్తులే ఉన్నారు ఇక్కడ. పోసారం దాకానే తోమ జరి ఉండే, కటమీకి రావాలంటే పిల్లడి కూడా కష్టం ఉండే. ఏమైనా శ్రీశైలం నిజం అవుతామా? నేను మండల ప్రెసిడెంట్ 2001 అయిన తర్వాత దీనికి రోడ్ వేయడం కానీ ఇంకోటి వీళ్ళ అందరి సహకారంతో ఇవన్నీ ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఇక్కడ బ్రిడ్జి గేట కట్టడం జరిగింది. మరియు గ్రామ పెద్దలకు, మైదరా లగ్జరియా ఫ్యామిలీ మెంబర్స్కు ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఇవాళ చక్కటి కాలనీ ఏర్పడ్డది. ఈ కాలనీకి చాలామంది సహకరించారు. ఎమ్మెల్యే గారు ఏ పనున్నా కూడా మనం అడిగినప్పుడు ఏది కూడా కాదనకుండా మనకు శాంక్షన్ చేసి ఈ సపోర్ట్ చేసినందుకు అతని కృతజ్ఞతలు. అలానే ఇది ఫస్ట్ మనం ఒక లేఅవుట్ అనుకున్నాము. తర్వాత ఓడిఎఫ్ మన రమణారెడ్డి, మన టీం సలీం వీళ్ళందరూ వచ్చి హౌసింగ్ చేద్దామన్నా బాగుంటుందంటే ధైర్యం చేసి హౌసింగ్ మొదలుపెట్టినాము. సక్సెస్ఫుల్ పూర్తయింది. కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ఈ ల్యాండ్ నేచరు కింద అంతా ఇసుక ఉంది. మనకు అప్పుడు ఇసుక ఉందని తెలియదు. ఫౌండేషన్స్ అన్ని జాగ్రత్తగా తీసుకొని అన్ని చక్కటిగా డెవలప్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ గ్రామస్తులు పూర్తి సహకారం చేసిండ్రు. మంచి గ్రామం ఇది, మంచి సహకరిస్తారు. ఇక నాయకులు, లోకల్ నాయకులు కూడా మంచి సహకరించింది దీనికి. మా భిక్షపతి రామరాజు చాలా కష్టపడ్డారు. ఇక్కడికి రావడానికి మధ్యవర్తులు అనేది మాకు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఈ సైట్ చూసినప్పుడు మరి ఇంత అడివయ్యా, మరి రోడ్ లేదు, ఇవన్నీ లేవు, ఎట్లా చేద్దామంటే లేదన్నా మీరు వస్తే మైపాలన్న గారు పూర్తి సహకరిస్తారు డెవలప్మెంట్కు అనుడు జరిగింది. ధైర్యంగా అన్న దగ్గరికి పోయినాం, అన్ని సహకరిస్తుంది. వాళ్ళు ఇంత మంచి చక్కటి కాలనీ ఏర్పడ్డది. ఈ కాలనీని చక్కగా మీకు మేము ఇస్తున్నాం. దీన్ని అన్ని రకాలుగా మెయింటెనెన్స్ చేసుకుంటూ ఒక మంచి కాలనీగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశ్నించిన కేటీఆర్ పై 14 కేసుల బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పథకం ప్రకారమే పొదిలిలో రాళ్ల దాడి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. అన్నింటికీ తెగించే మాట్లాడుతున్నాం, తెలంగాణ కోసం మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడేది లేదు కేటీఆర్. మహేంద్ర లగ్జరీ విల్లాస్ లో క్లబ్ హౌస్ ను ప్రారంభించిన పటాన్చెరు శాసనసభ్యులు గుడే మహిపాల్ రెడ్డి.